ఇక మనతో పాటు నారపరాజు నరసింగరావు గారు విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి నరసింగరావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. సో ఇప్పటికైతే మొత్తం మీద 3 పార్టీల అభ్యర్థులు మాత్రం గేటరేలో తేటతెల్లమైంది. 3 పార్టీలకు అభ్యర్థులను ఖరారు చేశారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లాకల దీపక్ లంకల దీపక్ రెడ్డి. ఎందుకంటే ప్రత్యర్థుల పేరు మాత్రం భలే గుర్తుంచుకుంటారండి మీరు, దీపక్ రెడ్డి. ఎందుకంటే ప్రత్యర్థుల పేర్లు గుర్తుంచుకున్నా మీ పార్టీ నాయకుడిని కూడా మీరు క్లారిటీగా గతంలో పోటీ చేసి లంకల దీపక్ రెడ్డి. అంటే ఈ ముగ్గురు సరిసమాన భవిష్యత్తు లోపల వాస్తవానికి కొద్దిగా మెరుగుపరిచింది. ఇప్పుడే మనకు డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎస్ నరసింగరావు గారు, ఎలా చూడొచ్చండి ఈ ముగ్గురి ప్రధాన పోటీదారుల్లో నువ్వా నేనా అనేది దూసుకుపోతుంది. ఒక దిక్కు చూస్తేనేమో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మాగంటి గోపీనాథ్ సతీమణి, ఇంకొకరేమో నవీన్ యాదవ్. అంటే నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్లో అక్కడ పేరుగాంచిన వ్యక్తి. ఇక ఏదైతే దీపక్ రెడ్డి కూడా ఈ మధ్యనే బాగా అందరికీ పరిచయమైన వ్యక్తి, సుంచుతుడని కూడా తెలుస్తుంది. అంటే ఈ ముగ్గురి పోటీదారులలో కొంత మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. కానీ ప్రజలు ఏ తీర్పును ఎవరికి ఇస్తారనేది ఎలా చూడొచ్చండి? రాజమౌళి గారు, మీకు ప్యానల్లో పాల్గొంటున్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, మన స్వతంత్ర ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. మనం ఇప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నిక నవంబర్ 11కు వచ్చేసింది దగ్గర. అంటే సుమారుగా ఇంకొక 25 రోజుల పాటు ఉంది. ఈ 25 రోజుల్లో అంటే అక్టోబర్ 21కి నామినేషన్లు ఫైనల్ అయితే పోతుంది అనుకుంటానండి. దాని తర్వాత సుమారుగా ఒక 20 రోజుల పాటు ప్రచారం నిర్వహించుకోవడానికి సమయం ఉంటుంది. సహజంగా మనం 1983 తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రాజకీయాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసినట్లయితే సహజంగా బై ఎలక్షన్కి వచ్చే వరకు ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం వల్ల ప్రతిపక్ష పార్టీ ఎక్కువ సార్లు జరిగినటువంటి బై ఎన్నికల్లో విజయం సాధించడం మనం చూసాం గతంలో. కానీ 2014 టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే సుమారుగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అనుకోవచ్చు, కొత్త పొలిటికల్ సినారియో ఒక రకంగా మారిపోయింది. ఈ మారిపోయినప్పుడు ఏంటంటే పార్టీ ఫిరాయింపులు అనుకోండి, లేకపోతే మారుతున్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానం అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, కారణాలు ఏమన్నా కూడా ఇంతకుముందు మనకు ఉప ఎన్నిక జరిగితే దాన్ని ఒక రెఫరెండంగా భావించి అధికార పక్షం ఓడిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ రిమైనింగ్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడానికి ఆస్కారం ఉండేది. కానీ మనం తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో చూసినట్లయితే లేటెస్ట్గా మన దగ్గర జరిగినటువంటిది మునుగోడు అంటే మనం మునుగోడును మాట్లాడుకోవాలి, దుబ్బాకను మాట్లాడుకోవాలి. మునుగోడుకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలిచింది. అంటే ప్రజలు ఇట్లా ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే మొట్టమొదట మనం ఇది మాట్లాడుకుంటే మిగిలినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బలాబలాలు దాని గురించి మనం మాట్లాడుకుందాం. సహజంగా ఈ మధ్య కాలంలో ఏంటంటే ట్రెండ్ మారింది. ట్రెండ్ మారినప్పుడు ఏమనుకుంటాడంటే మంచి వచ్చిందో అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీకి ఓటేస్తే నా రోడ్డు బాగుంటుందో, నా స్ట్రీట్ లైట్లకు వేస్తారో, లేకపోతే ఇంకేమైనా నాకు సంక్షేమ పథకాలు వచ్చేటువంటి వస్తాయేమో, ప్రతిపక్షాన్ని గెలిపించినా కూడా పెద్ద ఉపయోగం ఉండదేమో అనేటువంటిది, అంటే తీవ్రమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత లేనటువంటి సందర్భాల్లో, ఒక సాధారణంగా జరిగేటువంటి ఎన్నికల్లో ఇప్పుడు మనం అట్లే చూస్తున్నట్టు సందర్భంలో జరిగినటువంటి ఈ ఉప ఎన్నిక సంబంధించినటువంటిది మరి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక. మరి దీన్ని మనం రిప్లికా చేసుకున్నట్లయితే దుబ్బాకను చూసినట్లయితే మరి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎవరైతే చనిపోయారో ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఆవిడ భార్యకు సీట్ ఇచ్చినా కూడా ఆవిడ ఎన్నికల్లో ఓడిపోవడం కూడా చూసాం మనం. కాబట్టి ప్రజలు ఎప్పుడు ఎలా తీర్పిస్తారు అనేటువంటిది మాత్రం కొంత మనం ఇప్పుడే ఇంకొక 20 రోజుల పాటు ఎన్నికకు ముందే మనం ఊహించడం అనేటువంటిది కొంచెం తొందరపడే ఒక కోయిల ముందే కూస్తుంది అనేటువంటిది మనం అనుకోవాలి. ఏ తర్వాత గవర్నమెంట్ అయితే పనితీరు విషయంలో సరే ఇబ్బందులు అప్పుడున్నాయి ఇప్పుడున్నాయి, ఆర్థిక సమస్యలు అప్పుడు ఉన్నాయి ఇప్పుడున్నాయి, రాష్ట్ర ఆర్థిక లోటు అప్పుడున్నాయి, కానీ బ్రహ్మాండంగా ఉంది అని నేను చెప్పలేను, అలా అని ఏమీ చేయట్లేదని కూడా చెప్పలేను. వయా మీడియాకు ఒక మధ్యస్థంగా అయితే ప్రభుత్వం వెళ్తుంది.
ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది ఎంత ఉంటుంది అనేటువంటిది చూసినట్లు మరి మరి ఇప్పుడు మనకు ఇందాక గౌతమ్ రావు గారేమో మాకు బ్రహ్మాండమైనటువంటి గ్రామాల్లో ప్రజా వ్యతిరేకత వస్తుంది, మాకు బ్రహ్మరథం పట్టారన్నారు. ఒక సంవత్సరం క్రితం చూసినటువంటి సంవత్సరంన్నర కొంచెం ముందు చూసినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఫలితం రాలేదు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు దేనికి ఉపయోగపడతాయి అంటే లేదా సానుభూతి పవనాలు విపరీతంగా వీచి ప్రభుత్వ వ్యతిరేకత సునీత గారి వైపు మొగ్గేటువంటి ఆస్కారం ఉంటుందా? లేదు వీళ్ళిద్దరు కాకుండా గతంలో పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి గారినే విజయం వరిస్తుందా? దుబ్బాకలాగా మరో దుబ్బాక అవుతుందా అని చూడటానికి మనం కొంచెం